భారత్ జై శ్రీరామ్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మేము. నిన్న ఆపేసారు. నిన్న వన్ డే మొత్తం ఇళ్ళనే టెంట్ లోనే స్టే చేసినాం. నిన్న వర్షం పడ్డదని చెప్పేసి ఆపేసారు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటది. 2 లోపల చేరుకోవాలి మేము. ఎట్నైనా సరే ఆగం రెస్ట్ తీసుకొని 2 లోపల చేరుకోవాలని మేము అనుకుంటున్నాం. ఈ రోజు దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. ఎట్నైనా 6-7 కిలోమీటర్స్ ఎట్నైనా కంప్లీట్ చేసుకొని కిందకి దిగేసాను నైట్ లోపల. ముందర నేను చూపిస్తా. జై భారత్ జై శ్రీరామ్. లంగర్లో చాయ్ తాగి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఆగేదే లేదు. ఆడ బ్యాగులు చెక్ చేస్తారనమాట. బ్యాగులు చెక్ చేసి పంపించేస్తారు. ఇంకా నుంచి 6-7 ఉంటుంది పోవాలి. ఇంక ఎట్లా ఈరోజు కంప్లీట్ చేసేసుకోవాలి దర్శనం. చాలా లేట్ అయిపోయింది ఈ రోజుకి. మాకు 8 days అవుతుంది మేము వచ్చి ఇప్పటికే. 1 hour later. ఇట్లా ఎక్కాలి, ఇట్లా పోయి ఇట్లా ఎక్కాలి. ఇప్పుడు మనం దీని అవతల పోవాలన్నమాట. మాతో అయితలేదు. గుర్రం తీసుకున్నాం. పర్సన్ కి 600. ఒక 6 కిలోమీటర్స్ ఉంటది. ఇంకా రాత్రి మేము అన్నం తింటే జర ఫుడ్ బాగాలేదు. కాశ్మీర్ ఫుడ్ ఉంది, మాకు నచ్చలేదు. ఇంకా కొంచెం వాంతింగ్ వచ్చినట్టు అయింది. కొంచెం ఎనర్జీ లేదు. అట్లా పోయి ఆ పైకి ఎక్కాలి. ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి. ఈ గుట్ట అవతల పోవాలి. గుర్రం దింపింది. ఒక 1.5 hour లో దింపేసింది ఇది గుర్రం. ఇంకా ఆడ కనిపిస్తుంది అదేమో క్లాక్ రూమ్. ఆడ బ్యాగులు పెట్టుకోవాలి. ఇక్కడ బ్రష్ చేసుకుందామని మేము బ్రష్ కూడా చేసుకోలేదు. బ్రష్ చేసుకుని ఇలా లంగర్లో తింటాం. ఢిల్లీ వాళ్ళది. ఢిల్లీ అంటే తినొచ్చు. నిన్న 11:30కి ఏమో 12కి తిన్నాం అంతే. అప్పటి నుంచి ఇంకా ఫుడ్ లేదు, ఏం లేదు. టేస్ట్ బాగాలేకుండే. ఢిల్లీ వాళ్ళది అంటే కొంచెం బాగుంటది. తిని ఫ్రెష్ అప్ అవుతాం. ఫస్ట్ ఫ్రెష్ అప్ 5 days అవుతుంది స్నానం చేయి. వాటర్ పట్టుకోవాలంటే భయం అవుతుంది. బర్ఫ్ ఉన్నట్టు ఉంది. డీ ఫ్రిడ్జ్ లెక్క తీసి ఇచ్చినట్టు ఉంది వాటర్ అయితే. ఎట్లయినా సరే స్నానం చేయాలి. 20 minutes later. లంగర్ ఇది గుడికాడ ఢిల్లీ వాళ్ళది. మొత్తం ఫ్రీ. మస్తు ఐటమ్స్ ఉంటాయి ఇలా. టేస్ట్ బాగుంది. A few inches later. 100 రూపీస్ హీట్ వాటర్ కానీ అంత హీట్ ఏం లేవు. నార్మల్ ఉన్నాయి. అసలు మామూలు సార్ లేదు. బకెట్ కి 100. ఇంకా అవైనా ఇంకా కాలువలో వేస్తే మాత్రం గడ్డ కడుతుంది. సంచారం పడుతుంది ఈ పాటికి. ఇప్పుడే స్నానం చేసినాం. వెనక కనిపిస్తుంది చూసినావా లగేజ్ రూమ్ అది. అలా లగేజ్ పెట్టినాం. ఇంకా దర్శనం పోతున్నాం. ఫోన్ అలవ్ లేదు. ఫోన్ వేరే తన పెట్టాలి. దర్శనం పోయి వచ్చినాక ఏంది అనేది నేను చెప్తా. జై భారత్. అదే అమర్నాథ్ గుహ కనిపిస్తుంది. అమర్నాథ్ గుహ చూద్దాం ఏమైతుందో. ఫోన్ తీసుకపోదామని ట్రై చేస్తున్నాం. లోపల కొడితే నేను చూపిస్తా లోపల మొత్తం. వచ్చేసినాం ఫైనల్ గా గుహ దగ్గరికి అయితే వచ్చేసినాం. నమః పార్వతీపతే. One eternity later. బం 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 బం. ఎప్పుడో దర్శనం అయిపోయింది. బాబా బర్ఫాని దర్శనం అయ్యింది. కానీ ఒక్క బాధ ఏంటంటే ఐస్ అయిపోయింది అనమాట. లింగం అదృష్టం లేదు మాకని అది ఎవరికి లేదు. 5-10 days అవుతుంది అయిపోయి కూడా. గృహ అదృష్టం అయ్యింది. మళ్ళీ వచ్చేసారి ఇస్తారేమో చూడాలి. మళ్ళీ ఒకసారి కూడా పిలిపించుకుంటే బాగుండు బాబా బర్ఫాని. ఆర్ఆర్ మహాదేవ్. అందరు తప్పకుండా రావాలి. చాలా మంచిగా ఉంది ప్లేస్. కనిపిస్తుంది చూసినావా అదే గురువు. అందులోనే ఉంటాడు అనమాట. ఐస్ తోనే ఉంటది లింగం. తప్పకుండా రావాలి మళ్ళీ వచ్చేసారి. చాలా మంచి అనిపించింది. ఎట్లా అనిపించింది రా వంశీ? ఆ గురువుకి వెళ్ళగానే తెలియని ఏదో ఫీలింగ్ వచ్చింది. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. చాలా మస్తు అనిపించేసింది. మీరు కూడా తప్పకుండా రావాలి. బాబా బర్ఫాని దర్శనం ఈసారి కాకపోయినా సరే వచ్చేసారి అనేది చేసుకోండి. మంచిగా ఉంది. మేము ఇంకా బయలుదేరాలి. ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి ఎడిగోదామా వైష్ణవ మాత. మన ఉంది ఫోన్ పోజ్ చేస్తే క్రెడిట్ కార్డ్ దొరికింది అనమాట మనకు. ఆడికి వైష్ణవ మాత పోతున్నాం. ఇంకా ఇవన్నీ ఫ్రీ. ఇట్లా పాప్కార్న్
అన్ని ఇస్తారు, అన్ని ఫ్రీగా పోతున్నాం. ఆడ బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అవుతాం. ఇంకా మేము వచ్చేసారైనా సరే గుర్రం ఎక్కకుండా రావాలనుకుంటున్నాను నేను. ఇంకా దిగంగానే ఇక్కడ లంగర్ అని చెప్పలేదా, ఆ లంగర్ పక్క పొంటే గుర్రం రేటు 1350 అంట. ఇక మేము గుర్రం మీద పోతున్నాం. దిగేటప్పుడు కూడా టైం లేదు మాకు. A few moments later. ఇదే మన భైరవ 1315 ఒక్కరికి. 1.5-2 గంటలలో వెళ్ళిపోతాం. ముందట మనోడు వంశాడు ఆ మొత్తం ఎక్కాలి పైకి, అట్లా ఎక్కాలి. ఇంకా లాస్ట్ పోవాలి ఇప్పుడు. ఆ 2 కొండలు అనిపిస్తున్నాయి, ఆ 2 కొండలు దాటాలి. ఇంకో 2-3 దాటాలంట. ఫైనల్ గా వచ్చేసినాం. కానీ బాల్టాల్ రూట్ చాలా డేంజర్ రూట్. ఈ రూట్ ఊకనే ఆగమైపోతుంది. ఆ పనికి ఏం లేదనమాట. ల్యాండ్ స్లైడ్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. రోడ్ వాన పడ్డప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. మోసం చేంజ్ అయింది, అందరు భయపడిపోయారు. కొంచెం సేపట్లో వాన పడితే ఆగము. ఇంకా ఇక్కడ ఏంటంటే టెంట్ క్యాంపులు ఉండవు, ఏముండవు. ఇంకొకటి ఎట్లుంటే డైరెక్ట్ పైకి కింద పడేస్తే రాళ్ళు. వాన పడితే కొంచెం పచ్చి అయిపోయిందంటే భూమి ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. ఈ రోడ్ బాల్టాల్ రూట్ లో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త రావాలి ఎవరైనా. 2 hours later. గుర్రం దిగినాం, పోతున్నాం. గుర్రం రైడ్ అయితే ఫుల్ క్రేజీ. బాల్టాల్ రూట్ అయితే మస్తు డేంజర్ రూట్ అది. అది మనం ట్రెక్కింగ్ చేసే అంత మంచిది మనకి. మేము ఇంకా గుర్రం ఎక్కినాం. ఇంకా జర అయితే వాన పడితే అయిపోతుండే అక్కడనే. అది ల్యాండ్ స్లైడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆడ. చాలా డేంజర్ రూట్ అది. కొంచెం క్లైమేట్ చేంజ్ అనిపించినా పోవద్దు ఆ రూట్ లో. ఫుల్ డేంజర్. మన గుర్రం పడ్డది లాస్ట్ అనుకో నేను గుర్రం కింద పడ్డది. దుమ్మైంది. సుడి క్యాప్ అని కళ్ళు మొత్తం గలీజ్ అయిపోయింది. రూట్ తక్కువ ఉంది కానీ డేంజర్ ఉంది. ఇప్పుడు మేము భగవతి నగర్ పోవాలి. ఎట్లా పోవాలని అర్థమవుతలేదు. చూస్తాం. ముందర పోయినాక ముందర బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ లో మరి బస్ వస్తుందా, మన నైట్ ఇన్న స్టే చేయవలసి వస్తుందా చూడాలి ఎట్లయితుందో. మా భగవతి నగర్ లో ఇంకో బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ తీసుకొని మళ్ళా ఆడికి వెళ్ళాలి మేము కృష్ణమాత టెంపుల్ కి. బస్ దొరికితే బాగుంటది. ఇంకా లొకేషన్ చూడండి. లంగర్లు చూడండి, ఇవన్నీ లంగర్లే. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఉచితం ఉచితం ఉచితం. రావాలి. మీరెంత తింటారో తినండి, కానీ ఇసిపెడితే గిన్నెలు గడిపిస్తారు. లంగర్లే ఇవన్నీ. డాబాలు అనుకునేవు. బాగేమో భగవతి నగర్లో ఉంది, మేమేమో ఈడున్నాం. చూడాలి. ఇప్పుడు ఏమో పొద్దున పోతాయి అంటారు బస్సులు. 4కి స్టార్ట్ అయితే అంట. ఎట్లయితుంది ఇప్పుడు పోయి చూస్తే తెలుస్తుంది. బేస్ క్యాంప్ కాడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. వెళ్ళిన కాడ చూడాలి ఎట్లయితే. ప్రైవేట్ వెహికల్ ఉన్నా సరే మాట్లాడుకొని పోదామంటే ప్రైవేట్ కూడా పొద్దున పోతా అంటున్నాడు. Later that night. మార్కెట్ మొత్తం ఆడ వరకు ఉంది. అంటే బట్టలు, చెప్పులు అన్ని అమ్ముతారు. ఈ అమర్నాథ్ యాత్ర అయిపోయినాక ఇది మొత్తం తీసేస్తారంట. ఇడేమి ఉండవంట, అంతే టెంపరీగానే. డ్రెస్లు, చెప్పులు, మన కోటి బాజార్ లెక్క. మన టెంట్ దీని వెనకాలనే. और कितना दूर फिरता है मेरे को? हाँ, तू टेंट लेके भूल गया तो कैसा? दारू पिया क्या? మనోడు టెంట్ తీసుకున్నాను అనమాట. రారని లొకేషన్ పెట్టి పిచ్చిపోయి ఇడే మర్చిపోయాడు. ఏడ తీసుకుంటాం చూస్తుంది డోలాడుతుంది చూడాడు. మనకు వచ్చేసి ఆరు గిత్తా పిడతారే. అరే గాన్ పట్టరా మీరా. ఎంత అయిపోతున్నాడు వీడు. టెంట్ తీసుకుంటూ దొరకలేదు. అన్నీ కూడా లేకుంటాయి అనమాట. ఇడ దొరకలేదు అని ఇబ్బంది అవుతుంది. నన్ను తిరుగుతున్నాడు. బ్యాగ్ వేసుకుని ఉన్నా నేను. ఎట్లా తిరుగుతుంది చూడాడు. ఆరు కిదర్ కుమాతారే మేరకు. అరే లొకేషన్ నేనా, లొకేషన్ में किधर दिख रहा? तमुन को फोन करो. ఏ తో ఏ దూసరా. మళ్ళీ ఇంకో గల్లెకి తీసుకుపోతుంది చూడు. అయిపోతున్నాడు. అమ్మ బ్యాగ్ వేసుకుని ఉన్నానేమో. గల్లీలు తిరుగుతున్నాడు. और ఇది కాదంట. షేరింగ్ కాలి అదు. A few moments later. లాస్ట్ మనోడు అయితే రూమ్ మన టెంట్ క్యాంప్ లెక్క అయితే తీసుకొచ్చిండు. ఆడ ఈడ తీసుకుని ఆడే మర్చిపోయినాడు. అటు ఇటు తిప్పినాడు. 2-3 గల్లీలు తిప్పిండు మనోడే. మస్తు టైం పాస్ చేస్తాడు తమ్ముడు. హాయ్. ఇంకా మనకు పొద్దున్న 3కి ఉంది జమ్మూకి పోయి మనం బ్యాగ్ తీసుకోవాలి. అని భగవత్ నగర్ లో బ్యాగ్ తీసుకొని నెక్స్ట్ చూడాలి. ప్రస్తుతానికి అయితే టెంట్లు ఉన్నాం. The next morning. జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా బస్ వచ్చేసి 4కి ఉంది. బస్ దగ్గరకు పోతున్నాం. 3:30 అవుతుంది. 1 కిలోమీటర్ ఉంది అనమాట బస్ స్టాప్. అందుకే 3:30కి లేచినాం. లేకపోతే కాకపోయినా జమ్మూకి అనమాట. ఇప్పుడు మన బస్ నుంచి జమ్మూకి డైరెక్ట్. బ్లూ కలర్ బస్ తర్వాత వైట్ కలర్ బస్సు అన్నది. బస్ స్టాప్ అనమాట ఇది. మళ్ళీ ఈ యాత్ర అయిపోయినాక ఇక్కడ ఏమి ఉండవంట. మొత్తం తీసేస్తారంట. ఇటుకి లైట్లు గీట్లా కనిపించే లైట్లు అన్నీ వెళ్ళిపోతే తీసేస్తారంట. మన బస్సు వచ్చి ఇది మన బస్సు సెమీ డీలక్స్. AC 1200 ఉంది. ఇది 750 ఉంది. మేము ఎక్కాల్సిన బస్ స్టాప్ ఇది. అన్ని మేము కాదు, శ్రీనగర్ అన్ని పోయేవి ఉన్నాయి అనమాట. 4కి స్టార్ట్ అవుతుంది. మా బస్ అయితే చాలా ముడ్డబడిపోయింది. మేము లేవలేక 3 గంటలకు అదేమో ఇప్పుడు 5:30కి స్టార్ట్ అయ్యింది. తెలుస్తుంది. నేను అమ్మ 5కి లేచి వస్తుండే నిమ్మలంగా. కంటికి నిద్ర కూడా లేదు. ఇట్లుంటుంది ట్రావెలింగ్ చేస్తే.
పొద్దున్న లేచి వచ్చడం 3:30కి. ఈ అమ్మ ఇట్లా అని తెలిస్తే 5:30కి వస్తున్నాయి. నేను ఆడ నుంచి లైన్ కట్టిన చూడు. అంటే ఇది గవర్నమెంట్ బస్సెస్ అనమాట. ముందట ఎస్కాట్ ఉంటుంది. 5:40 అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలే. మేము హార్డ్ వర్క్ లైన్ ఉంది చూడండి. నైట్ ఎందుకు స్టార్ట్ అవ్వమంటే 4 దాటినాక 4-5 ఈవినింగ్ 4-5 దాటినాక ట్రావెల్ స్టార్ట్ కావు. ఈ రూట్ లో బండ్లు పోవు. ఆర్మీ ఫోర్స్ అనేది ఉండదు అనమాట ఈ రోడ్ లో. 4-5 దాటితే రిస్క్ అని చెప్పేసి తీయరు. మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. Many hours later. మేము భగవతీ నగర్ బేస్ క్యాంప్కి వచ్చినాం. మా బ్యాగ్ ఉందన్నమాట. మా బ్యాగ్ తీసుకొని ట్రైన్ దొరికితే ట్రైన్, బస్ దొరికితే బస్సు, ఢిల్లీ వరకు వెళ్తాం. టైం లేదు మాకు, కొంచెం పని ఉంది ఇంటికాడ. చూడాలి ఏదైతే అది. ఇక బ్యాగ్ తీసుకొని బయట ఆటో వెయిట్ చేస్తుంది. మా గురించి ఆటో ఎక్కి మళ్ళీ రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాప్ అయినా వెళ్తాం. अन्ना ये हमारे कृष्ण अन्ना है, मेरा ड्राइवर, मेरा नौकर, मेरा पीए, मेरा सेक्रेटरी, मेरा ఫ్రెష్ అప్ చేపించి బస్ ఎక్కిస్తుండు. ఫైనల్ గా అయితే మేము ఇంటికి పోతున్నాం. ఇంకా ఎడికేడుగా అనుకున్నాము, కానీ నేను క్రెడిట్ కార్డ్ లో పైసలు లేవు. వచ్చిందే నిల్లది వెళ్ళి, ఇంకా అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నాకు ఇంటికాడ అటుగాక పని ఉంది. ట్రైన్ లేదు, ట్రైన్ ఏమో కన్ఫర్మ్ లేవు. అంతా వెయిట్ లిస్ట్ నాట్ అవైలబుల్ ఉన్నాయి. బస్ అయితే ఎక్కినాం. బెటరే, బస్ ఎక్కినా కూడా మనం నడితే బెటరే. 900 పడుతుంది పర్సన్కి ఢిల్లీ వరకు. జమ్మూ నుంచి ఢిల్లీ నుంచి 1800 ఏమో ఉంది థర్డ్ ఏసీ. బెటరే అని అడితే మాకు కూడా అంతే పడుతుంది. వచ్చేటప్పుడు 2700 పడ్డది డైరెక్ట్ ట్రైన్. కాకపోతే వీక్లీ వన్స్ ఉంది అది. మళ్ళీ బస్ స్టాప్ కాడ దింపడానికి మళ్ళీ ఇంకో బస్ వచ్చింది అన్నమాట. తీసుకపోయి దింపుతుంది బస్ స్టాప్ కాడ. Later that night. బస్ ఎక్కినాం. బస్ ఎక్కి గంట అవుతుంది, సినిమా చూస్తున్నాం. మర్చిపోయినాం. కపుల్స్కి అయితే మంచిగా ఉంటుంది, కపుల్స్కి అయితే మంచిగా ఉంది ఈ బస్సు. కపుల్స్కి అయితే బాగుంటుంది. Many repressed memories later. థర్డ్ ఏసీ టికెట్ ఉండే 5:30కి. మా బుద్ధ బలిసి 6 గంటలకు లేచినాం. 2,800 బొక్క. మళ్ళీ ఇప్పుడు జనరల్ టికెట్ ఇస్తున్నాం. జనరల్ లా పిచ్చి తెంగుతుంది అని చెప్పి మళ్ళీ టీసీకి 500 ఇచ్చినాం. 1000 ఇచ్చినాం. ఒక సీట్ లో కూర్చోబెట్టిండు. కూర్చొనే ఉన్నాం. అనుకుంటామో లేదో తెలియదు. 72 hours later. వచ్చినాం, కాచిగూడలో దిగినాం. 10 days అవుతుంది అనుకుంటా. ఈ రోజుకి 11 days అవుతుంది మేము పోయి. 2-3 days అయితే చాలా వేస్ట్ అయిపోయింది. ట్రైన్ మిస్ కావడు. థర్డ్ ఏసీ తీసుకొని మళ్ళీ జనరల్ టికెట్ తీసుకొని కూర్చున్నాం. ఆ జనరల్లో సెట్ అయితే లేదని చెప్పి మళ్ళీ టీసీకి 500 ఇచ్చి మళ్ళీ స్లీపర్లో కూర్చున్నాం. ఆడకు జరిసే కూర్చున్నా. కార్ లేపండి, ఇల్లు లేపి కాళ్ళు లేపి లేలే అన్న. రిటర్న్కి 5,000 దాకా. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కాడికనే ఖర్చాను. కాలిపి 5,000-6,000 దాకా. ఛార్జ్ లేపురా. మనం వేరే ఏరియాకి పోయినప్పుడే ఛార్జ్ లేపుతాం. మన ఏరియా గుద్దుకుంటాం అందరిని.